వయసు పెరిగే కొద్దీ ఈ ఫేస్ లో చీక్స్ దగ్గర చాలా మందికి స్కార్స్ వస్తాయి. చిన్నప్పటి నుంచి పింపుల్స్ లేవు, అయినా ఈ మధ్య స్కార్స్ లాగా పింపుల్స్ ఓపెన్ పోర్స్ అనేటువంటి వస్తాయి. అసలు ఈ ఓపెన్ పోర్స్ అనేటువంటి వయసుకి ఏం సంబంధం, అసలు అవి రాకుండా ఏం చేయొచ్చు, ఈ ముడతలు సాగింగ్ అనేది ఎందుకు వస్తుంది అనే విషయాలు తెలుసుకుందాం. వయసు పెరిగే కొద్దీ ఫేస్ లో మనకి ఫేషియల్ అనాటమీలో కొల్లాజన్ యొక్క డెన్సిటీ తగ్గిపోతుంది, దాని యొక్క స్ట్రెంగ్త్ కూడా తగ్గిపోతుంది. దాని వల్ల మనకి స్కాకింగ్ అనేది ఉంటుంది. అంతేకాకుండా మనకి ఆయిల్ గ్లాండ్స్ కానీ అంటే సెబేషియస్ గ్లాండ్స్ కానీ స్వెట్ గ్లాండ్స్ కానీ బాగా మనకి యూవీ లైట్ ఎక్స్పోజర్ అవ్వడం వల్ల మనకి వాటి యొక్క ఓపెనింగ్స్ కూడా చాలా ఎక్కువగా మార్జినల్ గా ఎక్కువ కనిపిస్తాయి. అవి మనకి ఓపెన్ పోర్స్ లాగా విజిబుల్ అయితే ఉంటాయి. సో కాబట్టి ఎప్పుడైనా కానీ ఓపెన్ పోర్స్ ఉంటే దానికి ట్రీట్మెంట్స్ కూడా ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉంటాయి. కొంతమందిలో 50 years దాకా వెయిట్ చేయకముందే 25-30 years లోనే ఎందుకు వస్తాయి అనే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఒకటి బాగా లేట్ నైట్ స్లీప్స్ ఉండడం వల్ల, రెండు స్మోకింగ్ చేయడం వల్ల, బాగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల, సరిగా సన్ స్క్రీన్ వాడకపోవడం వల్ల, అండ్ హై ఆల్టిట్యూడ్ ఏరియాలో ఎక్కువగా నిల్చునే వాళ్ళు, సో వీళ్ళకి ఓపెన్ పోర్స్ అనేటువంటి ఎక్కువగా ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది. అలా రాకుండా ఉండాలి అని అంటే మెయిన్ గా వాడాల్సిన రొటీన్స్ లో కూడా సన్ స్క్రీన్, విటమిన్ సి సీరం, ఆ రొటినైక్ యాసిడ్ సీరం, మనకి ఆర్బిటిక్ యాసిడ్ సీరం, నియాసినమైడ్ సీరం, ఇవి మనకి ఓపెన్ పోర్స్ కి చాలా వరకు ఎక్కువ కాకుండా హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా ఇవి వాడినా కానీ కంప్లీట్ గా రివర్స్ కాకపోవచ్చు, కొంతవరకు ఇంప్రూవ్ అవుతాయేమో. సో కంప్లీట్ గా రివర్స్ కావాలి అనుకుంటే మాత్రం అది కూడా మనకి లేజర్స్ ద్వారా కానీ, మైక్రో నీడ్లింగ్ ద్వారా కానీ, అండ్ డెర్మాబ్రేషన్ ద్వారా కానీ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. So let me know if you have any open pores and which stage you are in, so I will clarify your doubts.